ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పోలవరం గ్రామంలో భూముల రీసర్వేపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, సుమారు 50 మంది రైతులు భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన సర్వేలో చూపిన హద్దులకు భిన్నంగా తాజాగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడంతో 10 నుంచి 15 సెంట్ల వరకు భూమి తగ్గిందని రైతులు వాపోతున్నారు. నవభారత్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రహదారి కల్పించేందుకే తమ భూములను రికార్డుల్లో తప్పుగా చూపించారని, మండల సరిహద్దుల్లోనూ మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు. గత సర్వే ప్రకారమే తమ భూములను పునరుద్ధరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా పోలవరం గ్రామ పంచాయతీ రైతుని రీసర్వే పేరు చెప్పి మొత్తం అవకతవకలు జరిగినాయి. రీసర్వేలో చూపించింది ఒకటి, మాకు రీసర్వేలో మమ్మల్ని రైతులందరినీ పిలిచి బౌండరీస్ పెట్టేటప్పుడు కరెక్ట్గా చూపించి భూమి మీకున్నది అని చెప్పి ఈ రోజున అది రీసర్వే జరిగి సంవత్సర కాలం అయినది. కానీ ఎల్పీ నెంబర్లో కొత్త పాస్ పుస్తకాలు వచ్చి 10 రోజులైనది. ఈ 10 రోజుల తర్వాత 10 రోజుల్లో మేము పాస్ పుస్తకాలు తీసుకున్న తరుణంలో ఎల్పీ నెంబర్లో ప్రతి రైతుకి సుమారు ఒక 50 మంది రైతులకి ప్రతి రైతుకి 10 సెంట్ల కాడి నుంచి 50 సెంట్ల వరకు తగ్గించేసి ఎల్పీ నెంబర్లో భూమి తగ్గినట్టుగా ఎల్పీ నెంబర్లు ఇచ్చేశారు. అదేంటని మేము ప్రశ్నించగా ఎంఆర్ఓ గారిని బౌండరీ నరసాపురం బౌండరీని తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం బౌండరీలో కలిపేశారు. దాని గురించి మీ అందరూ భూములు తగ్గిపోయినాయి అన్నారు. కానీ బౌండరీ కలిపేశారు అన్న విషయం తెలిసినప్పుడు ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా దాన్ని ఎలాగ రీసర్వే చేయించారు, దాన్ని ఏ విధంగా జేసీ గారికి రిపోర్ట్ పంపించారు, మాకు ఈ రోజున రైతులకి నోట్లో మన్ను కొట్టి భూములు తగ్గించేసి ఎల్పీ నెంబర్లు అలాగే ఇచ్చారు అన్నదాన్ని మేము ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారిని ఆ బౌండరీ గురించి మీ అందరి భూములు తగ్గినాయి కానీ మీ భూములు మాకు ఉన్నాయి అంటున్నారు. దాన్ని మళ్ళీ సర్వే చేయించి మాకు బౌండరీలో చెప్పమనగా దానికి సమాధానం ఎటువంటి సమాధానం లేదు. రీసర్వే అనేది పెద్ద బూటకంలా జరిగిపోయింది. ఇక్కడ పైగా పైలట్ విలేజ్ జంగారెడ్డిగూడెం మండలంలో పైలట్ విలేజ్ పోలవరం గ్రామం. ఆ పైలట్ విలేజ్ పేరు చెప్పి ఇప్పుడు ఉన్న మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఇలా మోసపూరిత రీసర్వేలు జరుగుతాయి. కాబట్టి మేము అడగగా ఎంఆర్ఓ గారిని అడిగినందుకు గాను వాళ్ళు చూపించిన రీసర్వే బౌండరీని మరలా నవభారత్ ఎంటర్ప్రైజెస్ పామాయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు రోడ్డు వేస్తామన్న నిమిత్తం మళ్ళీ వాళ్ళు సర్వే చేయించగా మళ్ళీ ఇంకా సుమారు ఒక్కొక్క రైతుకి 5-6 గజాల లోపలికి రైతు భూములోకి బౌండరీ వేసి చూపించారు. మళ్ళీ ఏది కరెక్ట్? ఇందులో రీసర్వే చేసిన బౌండరీ కరెక్టా, లేకపోతే నిన్న నవభారత్ ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయడానికి చేసిన సర్వే కరెక్టా అనేది మాకు నిరూపణ కాక మేము ఆందోళన చేయవలసి వస్తుంది. అసలు ఈ రీసర్వే అనేది దేనికి పెట్టారు? మళ్ళీ అసలు ముందు రీసర్వే కాదు, తప్పు జరిగిందనేది రీసర్వే పెట్టారు. రీసర్వే పెట్టినప్పుడు రీసర్వే ఫీల్డ్ వరకు కరెక్ట్గానే ఉంది, ఫీల్డ్ వరకు రైతులకు చూపించింది కరెక్ట్గానే ఉంది. కానీ ఎల్పీ నెంబర్లు వచ్చేపాటికి పాస్ పుస్తకాలు వచ్చేపాటికి రైతులు తగ్గింది. అది సరిచేసి ఈ రోజున మాకు ఈ రోడ్ నిమిత్తం కూడా రీసర్వే చేసింది. రోడ్ నిమిత్తం కొలిసి నవభారత్ ఎంటర్ప్రైజెస్లకు అప్పచెప్పిన భూమిని ఏ విధంగా అప్పచెప్పారు, రైతులు లేకుండా ఎలాగ అప్పచెప్పారు. వాళ్ళు ఈ రోజున ఆ తార్ రోడ్ సిఎస్ఆర్ ఫండ్ నుంచి తార్ రోడ్ వేస్తామన్నారు. ఆ తార్ రోడ్డు వల్ల మాకు ఉపయోగం లేదు. అధికారులు స్పందించకపోతే మేము దీన్ని ఉధృతం చేస్తాం. రైతులందరం కలిసి ఉధృతం చేయటాకే చూస్తున్నాం.